ఆప్కి అదాలత్లో మోటివేషనల్ స్పీకర్ సన్యాసి గోర్ గోపాల్ దాస్ గారి మీదున్న తర్వాత ఆరోపణ, ఈయన ప్రజల్ని మూర్ఖుల్ని చేస్తున్నారు. మీరు చూసారంటే ఈ మధ్య మీరు జనాలకి ప్రేమ, ఆప్యాయత, లవ్ లైఫ్ గురించి చాలానే చెప్తున్నారు. మీ జీవితంలో మీరు ఎవరైనా ప్రేమించారా? అది కాదు, ఎక్కడైనా చూసినప్పుడు మీ మనసులో డంగ్ 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 అని ఏదైనా గంట కొట్టిందా? రజత్ సార్ ఈరోజు నన్ను వదిలేలాగే లేరు. ఒకసారి ఒక పిచ్చాసుపత్రి ఒకటి ఉంది. ఆ పిచ్చాసుపత్రి లోపలికి ఒక వ్యక్తి అలా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక అతను ఫ్యాన్ ని పట్టుకుని అలాగా వేలాడుతున్నాడు. వేలాడుతూ చెప్తున్నాడు, లైలా, ఓ లైలా. ఆ వ్యక్తి పరిగెత్తుతూ వచ్చి డాక్టర్ని, వీడేంటి పిచ్చివాడిలాగా ఏదో చేస్తూ ఉన్నాడని. అందుకు డాక్టర్ చెప్పారు, వాడు లైలా అనే ఒక అమ్మాయి అంటే తిరుగుతూ ఉండేవాడు. ఆ లైలా వేరే ఒకరితో పారిపోయి వేరే ఒకరిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుండి వాడు ఫ్యాన్ అలా పట్టుకొని వేలాడుతూ లైలా లైలా అని పిలుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ ఇంకొక మనిషి ఉన్నాడు. ఫ్యాన్లో వేలాడుతూ చెప్తున్నాడు, లైలా, ఓ లైలా. మళ్ళీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇతనికేమైంది అని చెప్పి అడిగాడు. డాక్టర్ చెప్పారు, వీడే లైలాని పెళ్లి చేసుకుంది అని. అయితే చూడండి, జోక్స్ వచ్చి హాస్యంగా చెప్పడం అనేది అదొక విషయం. కానీ బంధాలనేది, ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు, ఆ ఫీలింగ్స్ అన్ని నిజమే కదా. కానీ ఆ ఫీలింగ్స్ అన్నిటినీ సరైన పద్ధతిలో ఇన్వెస్ట్ చేయటం అనేది చాలా ముఖ్యం. కానీ మీ ప్రశ్న నా విషయంలో అంటే, నాకెప్పుడైనా నా జీవితంలో కూడా ఎవరైనా అనామిక ఉన్నారా? పేరే చూసారా, అనామిక. హానెస్ట్ గా చెప్పనా సార్, దాచకుండా నిజం చెప్పండి. నేను స్కూల్లో బాగా అకాడమిక్ గా ఉండేవాడిని. లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడిని. చదువు అన్నది చాలా ముఖ్యం. కలలున్నాయి. दिल है छोटा सा छोटी सी आशा, मस्ती भरे मन की भोली सी आशा, चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा. నేను ఆశ ఎక్కడుందని అడిగాను. మా అమ్మ పేరు ఆశ అండి. ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పటికీ ఆశలాగే ఉన్నారు. నా వెనకాల నాతోనే ఉన్నారు. నా వెనకాల మా అమ్మ ఉండటం వల్ల నాకన్నీ మంచి జరుగుతున్నాయి. ఎటువంటి ప్రశ్న అడిగారు? నాకు చాలా కలలున్నాయి. ఆ కలలకు తగ్గట్లుగా నేను స్కూల్, కాలేజ్, తర్వాత ఇంజనీరింగ్ వరకు వచ్చేశాను. ఆ ఇంజనీరింగ్ ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. అసైన్మెంట్లు మొదలు పెట్టేసి అలా కంటిన్యూగా పోయింది. మొదలుపెట్టిన తర్వాత నుండి పోతూనే ఉంది. నేనేదో ఒకటి సాధించాలని అనుకున్నాను. ఇలాగే వెళ్తూ ఉండగా HBకి ఆఫర్ వచ్చేసింది. అందులోకి వెళ్ళాను. అందులో ఒక 5-6 నెలలు గడిచిపోయాయి. ఆ తర్వాత లోపల నుంచి ఇన్స్పిరేషన్ వచ్చేసింది. టైమే దొరకలేదు సార్. ఒకవేళ టైం దొరుకుంటే, ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. మీకు టైం దొరకలేదు, మీకు వేరే ఆలోచనలు కూడా ఉన్నాయి. తర్వాత మీరు శాక్ అయిపోయారు. ఇప్పుడు గొప్పగా పేరు వచ్చేసింది, బాగా స్టైల్ గా మారిపోయారు. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి రండి సన్యాసి రూమ్కి వెళ్దామని పిలిచారా? ఈ ప్రశ్న నేను చప్పట్లు కొడుతున్నాను. ఇంతవరకు మిమ్మల్ని ఎవరు అడగలేదా మీ పాట, నా నృత్యం కలిసి మనం ఒక రీల్ చేద్దామని? రజత్ సార్కి నేను ఖచ్చితంగా చప్పట్లు కొట్టాల్సిందే. యూ షుడ్ లవ్ రౌండ్ ఆఫ్ దిస్ ప్లేస్. ముందు ఏదో పోనీలని చెప్పి వదిలేశాను. ఇప్పుడు చాలా పొగడ్తులున్నాయి, స్టైల్ ఉంది, #మాంగ్ స్వాగ్ ఉంది, గ్లామర్ ఉంది. అప్పుడు ఎవరు ఏం చెప్పలేదా? రా సన్యాసి రూమ్కి వెళ్దామని. అంటే నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను. అదేంటంటే, ఎటువంటి అమ్మాయి అయినా కానీ, ఎటువంటి అబ్బాయి అయినా కానీ, ఎటువంటి మనిషి అయినా కానీ భావన మీద ఆశ రావటంలో ఏదైనా తప్పుందా? మీరే చెప్పండి.
మీరు ఒక సన్యాసిగా ఉన్నారా లేదనేది విషయం సరే కాదు. కానీ మీరు చెప్తున్న భావన ఎవరు? ఈ రోజు రేపు చూస్తే మన గుళ్ళల్లో అబ్బాయిల గుంపులే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చూశారంటే శ్రద్ధ, భక్తి, జ్యోతి, పూజ, ఆరాధన, శాంతి వీరంతా అక్కడే ఉంటారు. అందువల్ల ఈ అబ్బాయిలంతా అక్కడే ఎక్కువగా ఉన్నారు. చూడండి సార్, ఎవరైనా ఒక అమ్మాయి మనసులో కానీ లేదా అబ్బాయి మనసులో కానీ ఒకరి మనసులో ఆశ ఏర్పడటం అనేది అంటే ఫీలింగ్ ఏర్పడటం అదేమైనా తప్ప? అస్సలు కాదు. నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో అంటే మెసేజ్లు చాలా వస్తున్నాయి. బైదవే ఈయన అడిగిన ప్రశ్న నాట్ ఇన్ ద హూక్స్. ఈయన ప్రశ్న ఒక పాయింటే. అలా వస్తూనే ఉంటుంది. అందులో నేను ఎటువంటి లోటు చూడలేదు. వాళ్ళు కూడా మనుషులే. ఈ ఫీలింగ్స్ వస్తూనే ఉంటాయి. చెప్పాలంటే మీ హానెస్టీకి నేను ఖచ్చితంగా చప్పట్లు కొట్టాలి. వాళ్ళు బయటికి చెప్పేశారు, మనసు లోపలే పెట్టుకుని అలాగే ఉండలేదు. వాళ్ళ మనసులో ఉన్నది హానెస్ట్గా చెప్పేశారు. నేను నా హానెస్ట్ ఫీలింగ్ని ఫాలో చెయ్యాలా లేదా అనేది నాతో చాలాసార్లు చెప్తూ ఉండేవారు. ఒకసారి నాతో ఒక వ్యక్తి వచ్చి ఒకటి చెప్పారు. ఆయన ఏం చెప్పాడంటే, సార్ నేను పెళ్ళైన వాడిని, చాలా టెన్షన్గా ఉన్నాను సార్, ఈ మ్యారేజ్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని చెప్పి అడిగాడు. అందుకు నేనన్నాను, రే పిచ్చోడా, సొల్యూషన్ ఉంటే నేనెందుకు సన్యాసం అవుతాను. సారీ ఆల్ ద లైట్ ఇన్సైడ్. చూసారా ఎలా నవ్వుతున్నారని? సరే, మీరు ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదన్న విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తే మీరు అది పట్టించుకోరు. నేనెవరిని ప్రేమించలేదని ఎప్పుడూ చెప్పలేదే. నేను మా అమ్మని ప్రేమించాను, మా నాన్నని ప్రేమించాను. నేను ప్రేమించలేదని ఎప్పుడు చెప్పాను? నేను ఎప్పుడు చెప్పాను ప్రేమించలేదని? ప్రేమ పుట్టడం అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య పుట్టేదేనా? ఈ కాలంలో ప్రేమ గురించి ఏమనుకుంటున్నారంటే, ప్రేమ గురించి మనం మాట్లాడితే ఒక్క విషయమే గుర్తుకొస్తుంది, పురుషుడికి స్త్రీకి మధ్య ఉండే ప్రేమ. నేను మా అమ్మని ప్రేమించాను, మా నాన్నని ప్రేమించాను, నా మిత్రుల్ని ప్రేమించాను, నా గురువుని ప్రేమించాను, నాతో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాను. నేను వీళ్ళందరినీ ప్రేమిస్తున్నాను చాలా బాగా. ఎందుకంటే వీళ్ళే నన్ను సృష్టించారు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్తున్నారు, ఈయన అలాంటి వాడు, ఈయన ఇలాంటి మనిషి అని చెప్తున్నారు. నేనెవరిని వీళ్ళు నాకు ఫ్యాన్ గా ఉండటానికి? ఆప్యాయం చూపిస్తున్నారు. అందువల్ల నేను ఇక్కడ ఉన్నాను. మరైతే మీరు లవ్ గురుగా ఎలా మారారు? యువతలకి రిలేషన్షిప్ మెయింటైన్ చెప్పని ఎలా చెప్తున్నారు? అంటే లవ్ స్టోరీ ఎలా ఉంటుందంటే, పెళ్లికి ముందు వరకు Roses are red, the sky is blue. Roses are red, the sky is blue. You are my sweetheart, I love you. పెళ్లికి తర్వాత Roses are dead, I am blue. Stop your nonsense or I'll kill you. Sorry. మీరు పెళ్లి కొడుకు అవ్వలేదు, గుర్రం మీద రాలేదు, పెళ్లి చేసుకోలేదు, అయినా కూడా మీరు యువతలకి ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు. ఎలా? ఈ జన్మలో నాకు పెళ్ళనే యోగం లేదు, కానీ పోయిన జన్మ నాకు చాలా బాగా నమ్మకం ఉంది. ఒకవేళ పోయిన జన్మలో నాకేమైనా భార్య ఉండుండొచ్చు. ఆ అనుభవాలు మొత్తం మన ఈ సబ్ కాన్షియస్ లో లోపల దాగి ఉండొచ్చు. ఎక్కడి నుంచి ఎలా వస్తుందని మనకి తెలియదు, మనకు అస్సలు తెలియదు. అమ్మాయిల దగ్గర మీ బాయ్ ఫ్రెండ్ ఫోటోని మొబైల్లో పెట్టుకోమని చెప్తున్నారట. అదే విధంగా అబ్బాయిల దగ్గర మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోస్ పెట్టుకోండి, మీరు జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతారంటున్నారట. నేను ఇది మీకు ముందే చెప్పాను. మీలో ఎంతమంది జీవితాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అందరికీ ఉన్నాయి కదా. మీ అందరి ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి కదా. మీ స్మార్ట్ ఫోన్ తీసుకుని ఇలా చేతిలో పట్టుకోండి. పెళ్ళయ్యుంటే మీ ఈ భార్యాభర్తల ఫోటోని ఇలా ఈ హోమ్ స్క్రీన్ లో వాల్ పేపర్ గా పెట్టి ఉంచండి. రిలేషన్షిప్ లో ఉంటే బిఎఫ్ లో పెట్టుకోండి. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని ఓపెన్ చేసి ఇలా పెట్టుకోండి. మీకు మీరే చెప్పుకోండి, ఇఫ్ ఐ హ్యాండిల్ దిస్. I can handle any damn thing in life. ఇప్పుడు చూడండి, రజత్ సార్ పైన నేను ఒక నింద వేస్తున్నాను. ఈయన ఎప్పుడు బంధువుల మీద నింద వేస్తూ ఉన్నారు. ఈ రోజు నేను రజత్ సార్ పైన నింద వేస్తున్నాను. మేడం, పర్మిషన్ ఇస్తారా? అది కొట్టి పర్మిషన్ ఇవ్వండి. లేదు జడ్జ్ మేడం, పర్మిషన్ ఇలా ఇవ్వలేదు. చూడండి సార్, మీరు బోన్ లో ఉన్నారు. నేను బోన్ లో ఉన్నానా? నా కోరిక ముందు పెట్టచ్చా? అది పెట్టచ్చు. అయితే సరే, నా కోరిక ఇప్పుడు ముందు పెడతాను. అంటే ఏంటంటే, నేను చెప్పే ఈ జోక్స్ ఉన్నాయి కదా, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చాలా తిరుగుతూ ఉన్నాయి.
అంటే కాంటెక్స్ట్ కి ముందు ఉండే ఆ పదాలు ఆలోచించి చూడండి. మీలాంటి యువకులు వచ్చి సెషన్లో కూర్చునుంటే నేను డీప్ అయిన ఒక విషయాన్ని ఏ జోకు లేకుండా చిల్ చేయకుండా చెబితే ఆ విషయం ఎలా రీచ్ అవుతుంది? ఈ డీప్ అయిన విషయాన్ని అందరికి వెళ్లి చేర్చాలంటే మనసు తెరవాలి. మనసు తెరవాలంటే ఈ జోకులు చిల్లౌట్ లాంటివి చేస్తూనే ఉండాలి. అప్పుడు ఈ నవ్వులలో ఈ చిన్న చిన్న విషయాలు ఆటోమేటిక్ గా లోపలికి వెళ్తూ ఉంటాయి. అందువల్ల ఈ జోక్ చేయటం చిల్ చేయటం అనేది కొంచెం కొంచెంగా విషయాన్ని చేర్చడానికే. ఒకసారి అలా చెప్తాము, ఒకసారి ఇలా చెప్తాము, ఎలా చెప్తాం, కానీ లేదు, అల్టిమేట్లీ ఈ నేను ఒక విషయాన్ని విషయం చెప్తాను. నేను ఒక విషయం చెప్తాను, ఇది మాత్రం చెప్తాను. అది నా మనసు లోపల నుంచి వచ్చేది. నేను దాన్ని ఇంగ్లీష్లో చెప్తాను. నెవర్ లాఫ్ యాట్ సంబడి, లాఫ్ విత్ సంబడి. ఎవరిని చూసి నవ్వకండి, ఎవరితో నేను కలిసి నవ్వండి. అందువల్ల నేనెప్పుడు నవ్వినా కానీ నేను నవ్వుతున్నప్పుడు వాళ్ళతో కలిసే నవ్వుతాను. నన్ను నేనే ఎగతాళి చేసుకుంటాను. అదేవి నాకు బాధగా ఉండదు. వెన్ ఐ లాఫ్ అట్ దెమ్ సెయింగ్ మ్యారీడ్ పీపుల్ లైక్ దట్, ఇవన్నీ కూడా ఒక జోక్ లాంటివే. నేను పెళ్ళైన వాళ్ళని ఎలాగ మర్యాదిస్తానంటే ఎంతలాగా నేను ఆడవాళ్ళని గౌరవిస్తానో అలాగే నేను వీళ్ళను కూడా గౌరవిస్తాను. అది కూడా తెలుసు. అదే కాకుండా ఆ జోక్ కాంటెక్స్ట్ దాటి వెళ్ళిందంటే ప్రాబ్లం అవుతుంది. పబ్లిక్ ఎవరైనా ప్రశ్న అడగచ్చు. మీరేదైనా అడగాలనుకుంటున్నారా? సార్, నా ప్రశ్న ఏంటంటే మీరు సినిమాలు చూస్తారా? మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో చెప్తారా? చెప్పండి సార్. हाय నన్ను ఈరోజు బోన్లో కూర్చోబెట్టి అందరూ ఒక ప్లాన్తోనే వచ్చినట్టున్నారు. ఈరోజు వీడి బాగా ఇరుక్కున్నాడు. ఒక పట్టు పట్టేద్దాం అనుకున్నారు. ఏంటి, నేను సినిమా చూడటమా? ఖచ్చితంగా చూస్తాను. రోజు చూస్తానని అడిగితే ఖచ్చితంగా లేదు. నేను ఓటీటీ ప్లాట్ఫామ్కి ఏదైనా సినిమా చూస్తానంటే అది కూడా ఖచ్చితంగా లేదు. బాలీవుడ్లో కూడా నాకు మిత్రులు ఉన్నారు, నా మంచి స్నేహితులు. కొన్ని సమయాల్లో వాళ్ళు ప్రైవేట్ స్క్రీనింగ్ కోసం వాళ్ళ ఫిలింని మా ఆశ్రమానికి పంపిస్తారు. అవును, అది రివ్యూ కోసం. ఎందుకంటే వాళ్ళు నా స్నేహితులు. నేను ఈ సినిమాల కన్నా స్నేహం కోసం కొన్ని సమయాల్లో సినిమా చూస్తాను. మా టీం కొన్ని సమయాల్లో కొన్ని సినిమాలు చూడటానికి రికమెండ్ చేస్తారు. ఆ సినిమాలో నేను ఖచ్చితంగా చూస్తాను. హీరోయిన్ సార్, అది నేను చెప్పలేదు. ఈరోజు వదిలేలాగే లేడు. నేను అస్సలు వదలంటున్నాడే. అదేంటంటే ఒకళ్ళ పేరు, ఆ ఒకళ్ళ పేరు చెప్పటం అనేది ఒకళ్ళ నటన, ఇంకా కొంతమంది కళలపైన ప్రశ్న రేపినట్టే అవుతుంది. అలాంటి చాలా చాలా యాక్టర్స్ ఉన్నారు. మీరు వాళ్ళ లుక్స్ ఎప్పుడైనా చూసారా? కానీ నేను వాళ్ళ లోపల ఉండే ఆ టాలెంట్ దాన్ని చూస్తాను. అలాగ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే కాకుండా వాళ్ళ ఆర్టిస్ట్ ఉంది కదా, దానికి కూడా చాలా మర్యాదిస్తున్నాను. అవును, నిజమే. మీరు చెప్పిన సమాధానం ఎలా ఉందో తెలుసా? जिंदगी जुल्फों की छां में गुजर नहीं पाती तो होम लोन कौन लेता? సరే, తర్వాత ఇంకెవరైనా అడగచ్చు. మీ లైఫ్లో మీరు భయపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నాకు ఆడియన్స్ అడిగే ప్రశ్నలు చాలా బాగా నచ్చాయి. మీ అందరి కోసం మీరే బాగా చప్పట్లు కొట్టుకోండి. వెరీ ఇంట్రాక్టివ్ ఆడియన్స్. దిస్ ఈస్ ద బెస్ట్ ఆడియన్స్ ఐ హావ్ సీన్ ఇన్ ద వరల్డ్. but I say that everywhere I go. just joking. మీరు ఒక ప్రశ్న అడిగారు కదా నన్ను. నాకు ఎవరినైనా చూస్తే భయం అని చెప్పి అడిగారు కదా. నేను యూఎస్కి వెళ్ళాను. అక్కడ నా స్నేహితుడితో నేను అక్కడ కలిసి ఉన్నాను. అతను నన్ను ఏమడిగాడంటే, గురూజీ స్కై డైవింగ్ చేస్తారా అని. నేనేమన్నానంటే, సరే చేద్దాం చెప్పేసి నేను నిద్రపోయాను. నిద్రపోతున్నప్పుడు నా మనసు లోపల ఒక ప్రశ్న. నేను 18,000 అడుగుల పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందకు దిగాలి, సరేనా? 18,000 అడుగుల పై నుంచి కిందకు దూకాలి. కెన్ ఐ డూ ఇట్? కెన్ ఐ నాట్ డూ ఇట్? నా ప్రశ్న ఏంటంటే, పారాషూట్ ఓపెన్ అవ్వకపోతే, ఒకవేళ పారాషూట్ తెరుచుకోకపోతే, ఆ తర్వాత అంతే, కథ ముగిసిపోతుంది. ఆ తర్వాత నేను గూగుల్ చేశాను. అది హౌ మెనీ పీపుల్ ఆఫ్ ద ఇయర్ ఇన్ స్కై డైవింగ్ ఇన్ యాక్సిడెంట్స్. ఇది నేను గూగుల్ చేశాను. ఈ గూగుల్లో ఏమొచ్చిందంటే, 1000 నుంచి 1500 వరకు చనిపోతారని చెప్పి వచ్చింది, యాక్సిడెంటల్ గా చనిపోతారని. ఆ తర్వాత నా మనసు, ఆ మైండ్ ఏం చెప్పిందంటే, ఒకవేళ ఆ 1000 మందిలో నేను కూడా ఉంటే, అంటే ఏంటంటే 1000 మందే ఉంటారు, ఆ 1000 మందిలో నేను ఒక నవ్వచ్చు కదా.
ఆ తర్వాత నా బ్రెయిన్ చెప్పింది, మన వెనకాల ఒకళ్ళు ఉంటారు కదా, అదే ట్రాప్ ఆ దూకే ఎక్స్పర్ట్స్, వాళ్ళని రీసెర్చ్ చేసి చూశాను. అదేంటంటే ఒక ఫేమస్ అయిన ఒక అకాడమీ ఉంది, దాన్ని రీసెర్చ్ చేసి చూశాను. దాంట్లో చూస్తే దగ్గరకు ఒక 20 సంవత్సరాలుగా ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదు. నేనేమనుకున్నానంటే ఇంతవరకు ఒక యాక్సిడెంట్ కూడా జరగలేదు, ఒకవేళ రేపు జరిగితే? మీరందరూ ఒక ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, మీ మైండ్ లో ఇలా కాన్వర్సేషన్ ఎలా జరుగుతుందో చెప్పండి. రేపేమీ జరగదని. ఒకవేళ రేపేమైనా జరిగితే జరిగేది తిరుగుతుంది. ఇప్పుడు నేనే డిసైడ్ చేయాలి, ఈ యాక్సిడెంట్ తో అక్కడికి వెళ్ళాలా, లేదంటే భయంతో ఇక్కడ బెడ్ మీద పడుకొని అలాగే చూస్తూ ఉండాలా? కొంచెం రిస్క్ తీసుకోవాలని అనిపించింది. అయితే నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫామ్ లో సైన్ పెట్టివ్వాలి, మనకేమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మనమేనని. అయితే నేను దాంట్లో సైన్ చేశాను. ఫ్లైట్ అలా టేక్ ఆఫ్ అయింది. ఫ్లైట్ అలా పైకెళ్ళింది. 15,000 అడుగులో డోర్ అలా ఓపెన్ అయింది. నా వెనకాల ఉన్నతను నన్ను అలా టైప్ చేశారు. నేను కొంచెం అలా ముందుకొచ్చి కిందకి అలా చూశాను. 18,000 అడుగుల నుండి కిందకి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆ తర్వాత ఆయన ఏం చెప్పారంటే, వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. ఆయన ఏమన్నారంటే, అట్ ద కౌంట్ ఆఫ్ 3 వి విల్ జంప్. ఆయన 1 చెప్పారు, తర్వాత 2లోనే నెట్టేశారు. తెలుసు కదా, 3 చెప్పుంటే మనం సైడ్లలో గట్టిగా పట్టుకునే వాళ్ళం. అందువల్ల 1, 2, 3 చెప్పలేదు. అట్ ద కౌంట్ ఆఫ్ ద 3 2లోనే నెట్టేశారు. నేను దూకేసిన తర్వాత 15 సెకండ్స్కి ఒక ఫ్రీ ఫాల్ ఉంది. అది చాలా లిబరేటింగ్ గా ఉంది. ఎందుకో తెలుసా? అదేంటంటే ఒక పక్క నా బ్లాకేజ్ ఉంది కదా, అది ఖాళీ అయిపోయింది. ఎందుకంటే భయంలో నుంచి మనం బయటికి రావాలంటే మనసు ఉన్న ప్లేస్లో బ్రెయిన్ ఉపయోగించాల్సి ఉంటుంది. దట్స్ హౌ ఐ డీల్ విత్ ఫియర్.